బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ల విచారణ ముగిసింది. విష్ణుప్రియ, రీతు చౌదరిని సుదీర్ఘంగా ప్రశ్నించారు పంజాగుట్ట పోలీసులు. విష్ణుప్రియను 10 గంటల పాటు ప్రశ్నించగా రీతు చౌదరిని 6 గంటల పాటు విచారించారు. విష్ణుప్రియ చెబితేనే ప్రమోషన్స్ చేశానని రీతు చౌదరి చెప్పింది. ప్రమోషన్స్ ఎలా చేయాలో తనకు విష్ణు నేర్పించిందని తెలిపింది. ఇద్దరిని వేరువేరుగా ప్రశ్నించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ నెల 25న మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు. సెకండ్ ఫ్లోర్ అదే బెట్టింగ్ యాప్ చేశారా ఆయన ఎవరు? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ల విచారణ ముగిసింది. విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, విష్ణుప్రియ, రీతు చౌదరిని అయితే సుదీర్ఘంగా పోలీసులు ప్రశ్నించారు. ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి, ఏమంటున్నారు పోలీసులు? ఎస్ రేఖ, సుమారుగా విష్ణుప్రియనైతే 10 గంటల పాటు కూడా పంజాగుట్ట పోలీసులు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయితే విచారణ నిమిత్తం ప్రశ్నించారు. అలాగే రీతు చౌదరిని కూడా సుమారుగా 6 గంటల సేపు కూడా ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, విష్ణుప్రియ చెబితేనే తాను ఈ యొక్క బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారినట్లు, అసలు బెట్టింగ్ ఎలా చేయాలి, ఆ యొక్క బెట్టింగ్ యాడ్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు అంటూ కూడా రీతు చౌదరి అయితే చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పోలీసుల ఎదుట విచారణకు కూడా ఈరోజు హాజరైనటువంటి రీతు చౌదరి పోలీసులకు ఏ మాత్రం కూడా సహకరించలేదని చెప్పేసి కూడా కొంత లోగడ సమాచారం అయితే ఉంది. సో ఇదే నేపథ్యంలో ముందుగా విష్ణుప్రియ మొబైల్ ఫోన్ని విచారణలో భాగంగా పోలీసు అధికారులు అయితే వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసు అధికారులు. దాని తర్వాత మొత్తం బ్యాంక్ అకౌంట్స్, తన యొక్క లావాదేవీల గురించి కూడా పోలీసులు అయితే అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం కూడా విచారణ అధికారులు అయితే చూశారు. సో దాని తర్వాత ఈ విష్ణుప్రియ విచారణ అనంతరం రీతు చౌదరిని కూడా పిలిపించారు. విచారణకు వచ్చినటువంటి రీతు చౌదరి పూర్తిగా పోలీసు అధికారులకైతే సహకరించలేదు. అయితే తన ఫోన్ని ముందుగా తీసుకున్నటువంటి పోలీసు అధికారులు ఆమె యొక్క ఫోన్ని అన్లాక్ చేయడానికి కూడా రీతు చౌదరి ఒప్పుకోలేదన్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తిగా విచారణకైతే ఏమాత్రం కూడా సహకరించలేదు. అయితే దాంతో పోలీసులు విచారణ అధికారులు ఆ రీతు చౌదరికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది, సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏమాత్రం కూడా తనకు బెట్టింగ్స్ గురించి కానీ ఈ యొక్క బెట్టింగ్ అప్లికేషన్స్ గురించి కానీ అవగాహన లేదని, కేవలం విష్ణుప్రియ చెబితేనే తాను ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినట్టుగా కూడా రీతు చౌదరి అయితే చెప్పుకుంటూ వచ్చింది. సో ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సుమారుగా 12 గంటల పాటు కూడా విష్ణుప్రియని పోలీసు అధికారులు అయితే విచారణ నిమిత్తం ప్రశ్నించారు. అసలు బెట్టింగ్ అప్లికేషన్స్, ఈ యొక్క బెట్టింగ్స్కు సంబంధించినటువంటి ప్రమోషన్స్కు సంబంధించినటువంటి ఈ అన్ని వివరాలు ఎవరు ఇచ్చారు, మీకు ఇచ్చినటువంటి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఎలా మీకు పే చేసేవారు, ఎలా చెల్లించేవారు, చెల్లించినటువంటి డబ్బుల్ని మీరు ఎన్ని అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేశారు, ఎన్ని అకౌంట్లకి స్ప్లిట్ చేశారు అన్నటువంటి కోణంలో కూడా విచారణ అధికారులు అయితే వాళ్ళని ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు విష్ణుప్రియని, అటు రీతు చౌదరిని. కానీ రీతు చౌదరి మాత్రం ఎలాంటి ఆన్సర్స్ కానీ ఎలాంటి కనీసం నోరు విప్పనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇదే నేపథ్యంలో వీళ్ళని ఖచ్చితంగా మరొకసారి కూడా ప్రశ్నించాలి, విచారణ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు విచారణ అనంతరం వాళ్ళు బయటకు వెళ్ళేటువంటి ముందు కూడా మళ్ళీ ఇదే నెల 25వ తారీఖున కూడా ఖచ్చితంగా మీరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పారు. సో వాళ్ళ యొక్క అడ్వకేట్ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా 25వ తారీఖు మళ్ళీ కూడా విచారణకు అటు విష్ణుప్రియ గానీ ఇటు రీతు చౌదరి గానీ హాజరు అవుతారన్నట్టు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రేఖ, విజయ్, అయితే ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు? అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు ఎంత సంపాదించారనుకోవచ్చు? దీనికి సంబంధించి లావాదేవీలకు సంబంధించి పోలీసులు ఏమైనా అంటున్నారా? ఎస్ రేఖ, ఖచ్చితంగా. ఎందుకంటే లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం అని కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. ఈవెన్ కోట్లలో కూడా ఉండవచ్చు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఎక్కడో కూర్చొని ఒక వ్యక్తి నడిపిస్తున్నటువంటి సామ్రాజ్యం అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ ఏవి చూసుకున్నా కూడా అటు ప్లే స్టోర్లో కానీ, గూగుల్ ప్లే స్టోర్లో కానీ, యాప్లకు సంబంధించినటువంటి యాప్ స్టోర్లో కానీ లభించవు. ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ క్యారీ అవుతాయి. ఏదైతే మనకు ఇన్స్టాగ్రామ్లో లింక్ ఉందని చెప్పి ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్గా చెప్పుకున్నటువంటి చలామణి అవుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నా అకౌంట్లో ఒక లింక్ ఉంది, మీరు వెళ్ళి ఆ బయోలో లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంత సమ్ ఆఫ్ అమౌంట్కి సంబంధించినటువంటి బోనస్ వస్తుంది అంటూ కూడా చెప్తారు. అయితే ఇదంతా కూడా
ఇతర దేశాల నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు ఈ బెట్టింగ్ నిర్వాహకులు అని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఉంటే వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్రాక్ చేసి ఎక్కడి నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తుంది అనేటువంటి దానిపైన ఖచ్చితంగా నిఘా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇదంతా కూడా టెలిగ్రామ్ ఛానల్స్, వాట్సాప్ ఛానల్స్ వాళ్ళ యొక్క పర్సనల్ డేటాతో కూడా షేర్ చేస్తా ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద మొత్తంలో కూడా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రేఖ విజయ్, అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమని ఫస్ట్ నాకు చెప్పింది విష్ణుప్రియ అంటూ కూడా రీతు చౌదరి చెప్తున్నారు. మరి విష్ణుప్రియ ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు? విష్ణుప్రియకి ఎవరు చెప్పారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమని? ఎవరైనా బలవంతం చేశారా? దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయా? ఎస్ రేఖ, అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి అయితే సుముఖత చూపలేదు. మనం ప్రశ్నించినా కూడా, ఈవెన్ బిగ్ టీవీ ప్రతినిధులు ప్రశ్నించినా కూడా కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ఖచ్చితంగా కాసులకు కక్కుర్తి పడే ఇలాంటి పనులు చేసినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ముందు ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో, అటు ఇన్స్టాగ్రామ్ కానీ ఇటు యూట్యూబ్ కానీ వీటిలలో ప్రాముఖ్యత పొంది ఫేమస్ అయినటువంటి వ్యక్తులే. అయితే తనకు ఉన్నటువంటి సహకారులు ఎవరైతే సహచరులు ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్ చేసేటువంటి ప్రమోషన్స్ చేసేటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారో, సో వాళ్ళ ద్వారా విష్ణుప్రియ కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్లోకి దిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదే తరహాలో రీతు చౌదరికి కూడా ఖచ్చితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. వీళ్ళు ఏదైతే యూట్యూబ్ కంటెంట్ చేస్తారో, ఇన్స్టాగ్రామ్ కంటెంట్స్ చేస్తారో, సో దానికంటే కూడా తక్కువ టైం తీసుకోవచ్చు అండ్ ఈవెన్ లక్షలలో, ఈవెన్ ల్యాక్స్లో కూడా మనం ఎర్న్ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో కూడా రీతు చౌదరికి విష్ణుప్రియ చెప్పినట్టుగా కూడా రీతు చౌదరి అటు పోలీసు అధికారులకు ఆఫ్లైన్గా మనకు కూడా తెలుస్తూ ఉంది. అయితే ముందుగా విష్ణుప్రియ ఈ బెట్టింగ్ కూపంలోకి దిగి, సో ఆమె బెట్టింగ్ ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 10ల సంఖ్యలో బెట్టింగ్ అప్లికేషన్స్, ఎందుకంటే అవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒక అప్లికేషన్ని బ్యాన్ చేస్తే ఇంకొక అప్లికేషన్ పేరు మార్చుకొని ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో తెలంగాణలో బెట్టింగ్ నిషేధం అని తెలిసి కూడా మీరు ఎలా చేశారని పోలీసు అధికారులు ప్రశ్నించినప్పటికీ కూడా సో రీతు చౌదరి మౌనంగా ఉండిపోయి విచారణకు సహకరించకుండా విష్ణుప్రియ మాత్రం సో మేము తెలియక చేశాము, మాకు తెలిసి వచ్చింది, ఇప్పుడు ఇక్కడి నుంచి మేము బెట్టింగ్ అప్లికేషన్స్కి ప్రమోషన్స్ చేయము, ఇన్ఫ్లుయెన్సర్గా ఉండము అని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా చేసింది మాత్రం పెద్ద తప్పే. ఖచ్చితంగా భారత న్యాయ సంహితలోని 318 ప్రకారం అయితే వీళ్ళకు 3 సంవత్సరాల శిక్ష పడుతుందని చెప్పేసి అటు న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. సో తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం 3A4 ప్రకారం కూడా ఈ సెక్షన్ల కింద అయితే కేసులు కూడా బుక్ చేశారు. అటు ఐటీ ఏదైతే యాక్ట్ ఉందో, ఐటీ యాక్ట్లో కూడా 66D కింద కూడా ఈ కేసును అయితే నమోదు చేశారు. సో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ నిర్వాహకుల ద్వారా సంపాదించిన ప్రతి రూపాయిని కూడా లెక్కల్లో చూపించకుండా, ఆడిట్లో చూపించకుండా అటు ఐటీ అధికారులను కూడా మోసం చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఇటు పోలీసు అధికారులు, అటు విచారణ అధికారులు. సో అది కూడా నిజమైతే ఖచ్చితంగా వీళ్ళు ఐటీ శాఖకు సంబంధించినటువంటి అధికారుల విచారణ కూడా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఉంది గవర్నమెంట్కి, అటు సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు. కానీ వీళ్ళు ఈ బెట్టింగ్ అప్లికేషన్ నుంచి సంపాదించినటువంటి లక్షల కొద్ది డబ్బును కూడా ₹1 కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో చెల్లించకుండా ట్యాక్స్ ఎగవేతకు కూడా గురైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది రేఖ. మరి ఆ ఐటీ అధికారులు కూడా ఏమంటారో, స్పందిస్తారో అనేటువంటి విషయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.